గ్యాలరీ చుట్టూ కూడా మీరు లైనప్ ఇవ్వండి. మీ యొక్క ప్లే కార్డ్స్ ఇచ్చేసామండి. ఏ జిల్లాకా జిల్లా వాళ్ళకి ఆర్డర్ కూడా ఇచ్చి ఆర్డర్ ప్రకారంగా మీరు లైనప్ అవ్వండమ్మా. అసెంబ్లీ అవ్వండి. కీర్తిశేషులు శ్రీమతి కొల్లా భాస్కరమ్మ, కీర్తిశేషులు శ్రీమతి గుండా లక్ష్మీ రత్నావతి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నటువంటి రాష్ట్ర స్థాయి ఉమెన్ కబడ్డీ పోటీలను ముందుగా నడిపిస్తున్న శ్రీ గుండా జయప్రకాష్ నాయుడు గారికి ఒకసారి అందరూ కూడా కర్తాల భూమితో అభినందనలు తెలియజేస్తూ కోరుతున్నాం సార్. ఈ యొక్క క్రీడా సంబరాలు ప్రారంభించుకోవడానికి మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన ముఖ్య అతిథులు, జనసేన సేవకులు, భీమవరానికి వరమైన వారు, నిరంతరం ప్రజా సంక్షేమాన్ని కోరుకునేవారు, అందరికీ అందుబాటులో ఉండేవారు శ్రీ పోవర్తి రామాంజనేయులు గారు, రాష్ట్ర పిఎస్సి చైర్మన్, శాసనసభ్యులు భీమవరం. వారికి అందరూ కూడా అపూర్వ కరతాళాలతో ఒకసారి స్వాగతాన్ని అందించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు, ఉండి నియోజకవర్గంలో వీరికి వాడవాడలా ప్రభంజనం, అడుగడుగున నీరాజనం, ప్రజా వ్యవహారాలలో నేటి రాజకీయ నాయకుల సభను నడిపించడంలో లేరు ఎవరు వీరికి సాటి, పరిపాలనలో రాముడు, రాజకీయ చతురతలో కృష్ణుడు, వారే శ్రీ అభినవ కృష్ణరాజు గారు, ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు ఉపసభాపతి గారు. వారికి గట్టిగా కరతాల కొరకు అభినందనలు తెలియజేస్తున్నా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మంచితనానికి మానవత్వానికి మారిపేరు, మాధుర్యం నిండిన మాట తీరు, రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడలను ఇక్కడ మనం నిర్వహించుకోవడానికి ఎంతో ఆనందోత్సాహాలతో వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కబడ్డీ క్రీడాకారులకు సూపర్ కబడ్డీని నీరు దాల్చాలనుకునే వారికి రెబల్ స్టార్, సామర్థ్యము, చాతుర్యము, పోరాటము కలిగినటువంటి మాజీ స్టార్, ఆంధ్ర కబడ్డీ రైజింగ్ స్టార్ శ్రీ యలమంచిలి శ్రీకాంత్ గారిని మీ అందరి కరతాళ మధ్య సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ అండి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కబడ్డీని ముందుకు నడిపిస్తున్నటువంటి నుండి హిందూ మహాసంతుల వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. మన ముఖ్య అతిథుల యొక్క అమృత హస్తాలతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరి ప్రార్థిస్తామా. ఇనాగ్రేషన్కి విచ్చేసిన మా ఎమ్మెల్యే గారైన అనిబాబు గారికి, అలాగే మా బాస్ త్రిబులార్ గారికి, అలాగే వేదిక పెద్దలందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సంబరాలు చేయడానికి 3 రోజుల కార్యక్రమం కింద అందరూ చూస్తున్నారు. అది జరగకూడదని చెప్పేసి మేము మర్చిపోయిన కబడ్డీని, అలాగే వాలీబాల్, అలాగే ఉన్న గేమ్స్, అలాగే మెగా ముగ్గులు పోటీలు, అలా ఏది ఎవరో ఇది బాగుంటుంది అని చెప్తే అన్నీ పెట్టాలని చెప్పేసి ఈ 11వ తారీఖు వరకు కంటిన్యూ చేయడానికి సహకరించిన మా ఎమ్మెల్యే గారు, అలాగే త్రిపురార్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. వీరవసరం మండలం వీరవసరం గ్రామంలో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం పెట్టి రాష్ట్ర కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రఘురామకృష్ణరాజు గారికి, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, మండల ప్రెసిడెంట్ గారికి, తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ గారికి, అలాగే వైస్ ఎంపీపీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు నా ఉదయపూర్వక నమస్కారం. అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన రాష్ట్రాల నుంచి
ప్రతి జిల్లా నుంచి ఇక్కడ వచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా ముందుగా మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి సంక్రాంతి అంటే మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రతి చోట కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటూ మరి అనేక రకాలైనటువంటి క్రీడల్ని ప్రోత్సహిస్తూ ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వం తరఫున కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ మరి ఇటువంటి క్రీడలు ఏర్పాటు చేసి ఆ క్రీడల్ని ఘనంగా నిర్వహించడం మనందరం చూస్తున్నాం. మరి ఈరోజు వీరవాసంలో సోదరుడు జయప్రకాష్ నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఈ క్రీడల పోటీ ఇక్కడ నిర్వహించడం మనందరికీ కూడా సంతోషకరమైన విషయం. రేపు రాబోయే రోజుల్లో ఈ క్రీడలన్నింటినీ కూడా అటు ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రోత్సహించి ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి జయప్రకాష్ నాయుడు, అదేవిధంగా వీరవాసరం మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులకి, అదేవిధంగా వీరవాసరం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భాస్కరమ్మ, కుండ లక్ష్మీ రత్నావతి వారి పేరు మీద మన జయప్రకాష్ నాయుడుగా మారిన జయప్రకాష్ నారాయణ స్థాపించిన ఈ ఫౌండేషన్ ఈరోజు సంక్రాంతి సందర్భంగా చక్కటి కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళల్ని ఎంకరేజ్ చేయడం కోసం రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు, ఈ ఏర్పాట్లన్నీ కూడా పోటీ రాష్ట్ర స్థాయి అయినా జాతీయ స్థాయిలో ఏర్పాట్లన్నీ చేశారు. ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రామాంజనేయులు గారికి, కౌన్సిల్కి, ఎంపీపీ గారికి, చంద్రబాబు, ఇంకా ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వీరందరికీ కూడా నా మీడియా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 600 మందికి మరి ఈ మేజర్ పంచాయతీలో ఏర్పాట్లు చేసి ఇంత ఘనంగా ప్రారంభించడం ఖచ్చితంగా అది జయప్రకాష్ వల్లనే అయిందని చెప్పచ్చు. ఒంటి చేత్తో ఏదన్నా చేయాలి అనుకుంటే వాళ్ళ నాన్న తిట్టినా సరే పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళే సాహసి ఈ ఊర్లో, ఈ మండలంలో, ఈ ప్రాంతంలో మరెన్నో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో జయప్రకాష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కబడ్డీతో ప్రారంభమయ్యే ఈ ప్రాంగణం మరిన్ని క్రీడలతో, మరిన్ని సాంప్రదాయ క్రీడలతో ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. తీసుకొని ఈ యొక్క గోదావరి జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ గోదావరి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈనాడు ఏడుకు మనం గోదావరి జిల్లాలో కానీ తెలంగాణ కూడా విపరీతంగా ప్రజలందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితిని మీ అందరికీ తెలుసు. మరొకసారి మీకు నేను విన్నవించుకుంటున్నా. దాన్ని కూడా మరి మీరు చర్యలు తీసుకుని మాకు రాబోయే సంవత్సరాలకి ఏ ఆటంకం లేకుండా విధిగా పూర్తి చేసుకుంటూ మరి అలాగే తెలుగుదేశం పార్టీ
డిస్ట్రిక్ట్ స్కోర్ 8, వెస్ట్ గోదావరి 3.